సో విష్ణుప్రియకి అయితే బయట సపోర్ట్ బాగా పెరుగుతుంది. మనం ఇది మరీ దరిద్రం. బానే అడిగావు విష్ణుప్రియ గురించి. నిన్న ఫ్రీజ్ అండ్ రిలీజ్ లో నాకు అర్థం కాదు ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళిద్దరి మీద కాన్సన్ట్రేషన్ చేసి అది ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. అక్కడ దగ్గరగా మూతిలో మూతి పెట్టి వీళ్ళిద్దరూ కలపడం, వెళ్ళి రోహిణి ఏమో ఎనగాలించి పోజ్ ఇవ్వడం, పోస్టర్ పోజు. నాకు అక్కడ అందరినీ రిలీజ్ అన్నాడు కానీ వీళ్ళిద్దరు మట్టుకు ఫ్రీజ్ లోనే ఉంచాడు చూడు. అక్కడ ఏదో క్రియేట్ చేయాలనుకుంటున్నారు కానీ అక్కడ అంత లేదమ్మా మ్యాటర్. అసలు విష్ణుప్రియ దగ్గర నాకు తెలిసి అంత మ్యాటరే లేదు. అసలు అంత రొమాంటిక్ యాంగిలే నాకు కనపడలేదు ఇప్పటికి విష్ణుప్రియ దగ్గర. మొన్న అంటుంది కదా, మీరు ఎన్నైనా అనుకోండి, హౌస్ మొత్తం అనుకోండి, నేను మట్టుకు పృథ్వీ వెనకాలే తిరుగుతాను, పృథ్వీతోనే ఉంటాను, పంపించేస్తే బయటకు పంపించండి, లేకపోతే మీ ఇష్టం అన్నట్టుగా మాట్లాడుతుందన్నమాట. అంటే నువ్వు బాగా తెగిచ్చేసావు అని నాకు అర్థం అవుతుంది. తెగిచ్చేసావు కానీ నిన్ను ఫ్యాన్స్ కాపాడుతున్నారు చూడు, వాళ్ళనే నువ్వు పిచ్చోళ్ళని చేస్తున్నావు అని నేను ఇక్కడ చెప్తా. అయితే విష్ణుప్రియ కోసం టీ షర్ట్లు వేసుకొని ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. మరి బిగ్ బాస్ షోలో ఇప్పుడు లేడీగా గెలిచే అవకాశం ఉందంటారా? అంటే తెలుగు అమ్మాయిగా వీళ్ళు ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారేమో గానీ అక్కడ తెలుగుతనం ఏమో ఉట్టిపడేలాగా ఏమో ఆడట్లా. ఆమె అర్థమైందా? తెలుగుని తమలపాకులో నవిలేస్తుంది. ఆ తెలుగు మాట్లాడుతుంటే బెకబెక కప్పబరిచినట్టే నాకు అనిపిస్తుంది ఎప్పుడు చూసినా. అసలు విష్ణుప్రియ మాటలో గారాభంగా మాట్లాడి బిగ్ బాస్ కి చాలా దగ్గర అయిపోదాం అని చూస్తుంది కానీ అసలు ఆవిడ మాటలో 90% ఎవరికి నచ్చం. నిజంగా చెప్తున్నా, ఇది రియల్. అంటే టీ షర్ట్లు వేసుకుని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే కన్నడ బ్యాచ్ కి వెళ్ళకుండా షీల్డ్ మన తెలుగు వాళ్ళకే రావాలని ఒక స్వార్థంతో చేస్తున్నారేమో తప్పితే అక్కడ ఆమె బిహేవియర్ గానీ ఆవిడ గేమ్ ప్లే గానీ ఏమీ బాలా. ఆ పృథ్వీ వెనకాల తిరగడం అస్సలు నచ్చట్లేదు. పృథ్వీ కూడా అవాయిడ్ చేయడం, ఈవిడేమో తోకట్టుకుని వెళ్ళడం, అదంటే కొంచెం అంత ఎలా ఉందంటే చాలా చూడడానికి చండాలంగా అనిపిస్తుంది. ఇది చండాలాన్నే ఇంకెందుకు రా బాబు వదిలేద్దాం అనిపిస్తుంది ఒకసారి. అసలు ఓటేకన్నా మానేద్దాం అనిపిస్తుంది ఇంకో 1 వీక్ అయితే. ఆల్రెడీ ఇంకో 5 వీక్సే ఉంది. ఇంకా గేమ్ చూపించండి రా స్వామి, మీ ఎక్స్పోజింగ్ మాకు వద్దు, గేమ్ కావాలి. నిఖిల్ కొడుకున్న మెచ్యూరిటీ ఎవరికి లేదు, నబిల్ కొడుకున్న తెలివి ఎవరికి లేదు. పృథ్వీ కూడా కొంచెం అగ్రెసివ్ గేమ్ ఆడు పిచ్చాడు, ఆడు కష్టం వెళ్ళడం కష్టం. ఆడు ఈ 2-3 వీక్స్ లోనే గెట్అవుట్ అయిపోతాడు. నెక్స్ట్ ఇక లేడీస్ లో ప్రేరణ ఉంటది అనుకున్నా నేను బిగ్ బాస్ 5 లో, కానీ గౌతమ్ ఇచ్చింది ఆ ప్లేస్. పాపం నేను వెళ్ళిపోతాను, శ్రీపాద్ నా కోసం వెయిట్ చేస్తున్నాడు, 7 నెలలు చిన్నోడైనా చేసుకున్నాను ఇష్టపడి, ఆడు ఫస్ట్ మ్యారేజ్ కూడా నేను లేకుండా చేసుకున్నాడు అన్నప్పుడు నువ్వు ముందే ఉంటే ఆ బుద్ధి ఆ రోజే పంపించేసారు. ఫస్ట్ బర్త్డేగా అందుకునేవాడు, శ్రీపాద్ దగ్గరికి వెళ్ళేదానివి, హాయిగా హ్యాపీగా ఎంజాయ్ చేసేదాన్ని. మరి ఇప్పుడు ఎందుకు నువ్వు ఆ బ్లాస్టింగ్స్, ఆ ఫ్లిప్పింగ్స్ నాకేం అర్థం కావట్లా. నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళిపో, అభ్యంతరం లేకుండా పంపుతాం. నువ్వేదో పెద్ద పుడింగ్ అని లేకపోతే నువ్వు పెద్ద గ్యామర్ అని మేము అక్కడ ఉంచలా. నీ యాటిట్యూడ్ కొంతవరకు నచ్చింది కాబట్టి ఇప్పటి వరకు ఓట్లేసి నేను సపోర్ట్ చేశారు అందరూ కూడా. నువ్వు ఇలాగే కంటిన్యూ చేస్తానంటే చాలా కష్టం అయిపోతుంది. గేమ్ చాలా కష్టం. ఇంకా ఉండే రోజుల్లో చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.